బర్త్డే చెప్పకపోతే ఇంతమంది వచ్చారు. బర్త్డే అంటే హల్లెలూయా. చూడమా హల్లెలూయా. ఇంకా పూజ చేయాలనా? వస్తున్నారు గుడ్. దేవునికి మహిమ కలుగుగాక. సంపాదించుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. సంపదన సంపదన అంటే చాలా ఇష్టం మనకి. ఎంత అంటే అసలు మనము ఏ స్థితికైనా వెళ్ళిపోతాం దానికోసం. సంపదన అనగానే వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగుతారు. సంపదన ఒకవేళ మనము దేవుని రీతిలో చేస్తే దేవునికి మహిమ కలుగుతాం. ఎట్లా? దేవునికి స్తోత్రం. ఎట్లా అంటే దేవుని సన్నిధిని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని సంపాదించుకోవాలి. దేవునికి ఇచ్చే టైం సంపాదించుకోవాలి. ఇది రెండు దొరికేను. ఎందుకంటే మనం చాలా బిజీ షెడ్యూల్ కదా. దేవునికి సన్నిధి ఇవ్వడానికి, ఆయన్ని పొందుకోవడానికి మనకి టైం లేదు. ఇంకొకటి టైం ఇవ్వడానికి టైం లేదు. 24 గంటలు ఇచ్చిండు దేవా. ఏంటి నేను చాలా హల్లెలూయా బిజీ. ఏమంటారు? బిజీ. టైం లేదు ప్రేయర్ చేయడానికి. దేవుని సన్నిధిలో కూర్చోడానికి టైం లేదు. సన్నిధి అంటే ఏంటి? ప్రార్థన చేసిస్తూ చేసిన సరే ఏసయ్యా థ్యాంక్ యూ బాయ్ అని లేదు. దేవుడు కూర్చోబిడా 2 నిమిషాలు నేను మాట్లాడు. ఇక్కడ టైం ఉన్నా స్కూల్ టైం అయితే టిఫిన్ కట్టాలి. మనము ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. ఇంకా నువ్వే మాట్లాడతావు మావన్నీ విను అంతే అంటాం. కానీ ఆయన చెప్పేది మనం వినం. ఆయన ఇష్టపడుతుంది మనం చెప్పడానికి, మనకు అన్నీ నేర్పడానికి ఇష్టపడతారు. కానీ మనం ఏం చేస్తామంటే మెయిన్ థింగ్ టైము దేవుడిలో సంపాదించుకోవాలి. దేవునికి ఇవ్వడానికి టైం సంపాదించుకోవాలి. లోకం 24 గంటలు సరిపోతలేదు, 48 ఉంటే బాగుండు అనుకుంటుంది. మనకి 24నే దేవుడు 48 చేయగలుగుతాడు. ప్రతి టైం ఆయనే. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. గట్టిగా చదివే వాళ్ళు చదవచ్చు. చదవండి గట్టిగా. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఏంటంట? సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి తీస్తాడంట బయటికి. దేవుడికి మహిమ కలుగుగాక. దుర్జనుడు ఏం చేస్తాడంట? చెడ్డవన్నీ పట్టుకొస్తాడంట. మనము ఎప్పుడైతే ఆయన కొరకు దేవుడికి మహిమ కలుగుగాక మంచి హృదయంతో దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే తల్లిగా తండ్రిగా మంచి హృదయంతో ఆయన సన్నిధికి వస్తామో ఆయనంట మన బిడ్డను ఆశీర్వదిస్తాడు. మన వెనకాల దేవుడు